మరి కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఖైరతాబాద్ నుంచి బయలుదేరి బడా గణేష్ హుస్సేన్ సాగర్ కు చేరుకోనున్నాడు. అర్ధరాత్రి కలశ పూజ అనంతరం గణనాథుని భారీ ట్రాలీపైకి ఎక్కించారు. మొత్తం 2.5 కిలోమీటర్ల మేర ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర సాగబోతుంది. ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియట్, ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగబోతుంది. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసినటువంటి 4వ నంబర్ క్రెయిన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరుగుతుంది. ఇక ఈ ఏడాది 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ సప్త మహాగణపతి రూపంలో దర్శనమిచ్చారు. ఇక ఈ విగ్రహ నిమజ్జనం పూర్తయితే నిమజ్జనం ఘట్టంలో అతిపెద్ద ఘట్టం ముగిసినట్లే. గత ఏడాది మధ్యాహ్నం తర్వాత ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయింది. ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేశారు అధికారులు. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర మార్గంలో 56 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసినటువంటి 4వ నంబర్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. 1954లో మొదటిసారి ఖైరతాబాద్ లో అడుగు ఎత్తులో బడా గణేశుణ్ణి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఏడాదికి అడుగు మేర ఎత్తు పెంచుతూ వచ్చారు నిర్వాహకులు. ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో సప్తముఖ మహాశక్తి మట్టి గణపతిగా దర్శనమిచ్చారు. 1000 సంచుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల నూలు వస్త్రం, 2000 మీటర్ల జూట్ను ఉపయోగించి బడా గణేశుని రూపొందించారు. 70 సంవత్సరాలైన సందర్భంగా 7 తలలు, 7 సర్పాలు, 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఖైరతాబాద్ వినాయకుడు దర్శనమిచ్చారు. గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో బాలరాముడి ప్రతిష్ఠించారు. 78 రోజుల్లో బడా గణేశుని తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియట్, ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగబోతుంది. మరింత సమాచారం ఖైరతాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి మరికొద్ది సేపట్లో గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణపతికి సంబంధించిన దర్శనాన్ని నిలిపేసి కూడా అందుకు సంబంధించిన నిమజ్జన ఏర్పాట్లు చేసినట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో కూడా శ్రీ సప్తముఖ మహాగణపతి రూపంలో కూడా ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి భక్తులకి దర్శనమిచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది ఒక్కొక్క ఆకారంలో కూడా ఖైరతాబాద్ బడా గణపతి భక్తులకు దర్శనమిస్తూ కూడా వారి కోరికలను తీరుస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నిన్న అర్ధరాత్రి కలశ పూజ అనంతరం కూడా భారీ విగ్రహాన్ని కదిలించి ఆ టస్కర్ మీద పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి కొంత ఖైరతాబాద్ బడా గణపతి విగ్రహ నిర్మాణం ఆలస్యమైన కానీ అనుకున్న సమయాన్ని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాన్ని కూడా తయారు చేయడం అయితే జరిగింది. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క ఆకారంలో కూడా ఖైరతాబాద్ గణపతి గణేష్ ఉత్సవాలలో భక్తులకి దర్శనమిస్తూ వారి కోరికలను తీరుస్తూ వస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 2 గంటల సమయాన్ని కూడా ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయాలని హైదరాబాద్ పోలీసులు టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా 24 గంటల ముందే ప్రారంభించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నిన్న ఉదయం 6 గంటల నుంచి కూడా చుట్టుపక్కల భారీ విగ్రహానికి సంబంధించిన చుట్టుపక్కల ఏదైతే కర్రలు ఏర్పాటు చేసిన వాటిని తొలగించే పనులు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో మహా ఆరతి తర్వాత కూడా ఇటు దీనికి సంబంధించి ఉత్సవాలకు పూర్తిగా చివరి అంకానికి చేరుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కలశ పూజ అనంతరం ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ మహాగణపతిని కూడా భారీ టస్కర్ మీద కూర్చోబెట్టారు. నిన్న సాయంత్రమే ఇటు భారీ టస్కర్ కూడా ఖైరతాబాద్ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత అందుకు సంబంధించిన భారీ విగ్రహం కావడంతో కూడా ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా కూడా పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తగా
నిపుణుల సమక్షంలో కూడా భారీ టస్కర్ మీద గణనాథుని కూర్చోబెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి ఈ ఏడాది కొలువు తీరిన 70 ఏళ్ళు పూర్తి చేసుకుని, ఎందుకంటే ఖైరతాబాద్ హిస్టరీలోనే కూడా పెద్ద విగ్రహంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 1954లో ఖైరతాబాద్ బడా గణపతి సంబంధించిన ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి కూడా ఒక్కొక్క అడుగు పెరుగుతూ వస్తుంది. కానీ కేవలం కరోనా సమయంలో మాత్రమే అతి చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత కూడా గత ఏడాది 64 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈసారి సింగడి సుదర్శన్ ఎవరైతే ఉన్నారో మాజీ చైర్మన్ తను చరించిన తర్వాత కూడా గడిచిన 5 ఏళ్లుగా కరోనా తర్వాత కూడా ఖైరతాబాద్ మహాగణపతిని కూడా మట్టితో ప్రతిష్ఠించాలని కూడా ఆయన ఒక ఆన తీసుకోవడంతో అప్పటి నుంచి కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఏడాది ఖైరతాబాద్ మహాగణపతిని భారీ ఎత్తులో కూడా మట్టి విగ్రహం తయారు చేసి కూడా పర్యావరణ హితంగా భారీ విగ్రహాన్ని తయారు చేసి నిరూపించే ప్రయత్నం కూడా చేసినట్టు చెప్పారు. ఎందుకంటే యావత్తు దేశమంతా కూడా గణేష్ ఉత్సవాల్లో చాలా ప్రత్యేకత ఉంటుంది. నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలో కూడా చాలా ప్రత్యేకతను చెప్పుకోవచ్చు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ నగరంలో జరిగే ఖైరతాబాద్ అంటే వినాయక చవితి ఉత్సవాల్లో కూడా ఖైరతాబాద్ బడా గణపతి చాలా సెంటర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్గా నిలబడతాడు. కాబట్టి అందుకు సంబంధించి కూడా ఎక్కడ తీసిపోకుండా ఎక్కడికి వేయకుండా కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఏడాది ఖైరతాబాద్లో విభిన్న ఆకారంలో కూడా బడా విగ్రహాన్ని ఏర్పాటు చేసి లక్షలాది మంది భక్తులు కూడా ఉత్సవాల సందర్భంగా వీక్షించే విధంగా ఏర్పాటు చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో కూడా సప్తముఖ మహాగణపతి ప్రస్తుతం చూసుకోవచ్చు. 7 సర్పాలు, 7 తలలు, 12 చేతులతో కూడా విభిన్న ఆకారంలో ఒక్కొక్క తల కూడా ఒక్కొక్క సంబంధించిన యుగానికి సంబంధించిన వాటి కూడా చెప్పుకోవాల్సిన. ప్రస్తుతానికైతే ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల్లో కూడా అయోధ్యలో కొలువు తీరిన బలరాముడి అవతారాన్ని ఖైరతాబాద్ బడా విగ్రహం పక్కన కూడా ఉంచడం జరిగింది. కుడివైపు బలరాముడి అవతారంలో ఉన్న ఒక ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఎడమ వైపు కూడా శనీశ్వరులకు సంబంధించిన విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఏడాది గత ఏడాది విద్యా గణపతి కూడా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇస్తే ఈసారి సప్తముఖ మహాగణపతితో కూడా ఈసారి ఖైరతాబాద్ భక్తులకు కనువిందు చేసి చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి లక్షలాది మంది భక్తులు, గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రెట్టింపులో గత 30 లక్షల మంది భక్తులు పోయినసారి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకుని అంచనా వేసి ఈసారికి రెట్టింపు భక్తులు కూడా వచ్చినట్టుగా తెలుసు. ఎందుకంటే మొదటి రోజు గణేష్ ఉత్సవాల ప్రారంభం దగ్గర నుంచి ఎండింగ్ భక్తులకు సంబంధించిన దర్శనం నిలిపేసేంత వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 7 గంటలకి శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ఖైరతాబాద్ కూడాతో సెన్సేషన్ థియేటర్తో పాటు బిఎస్ఎన్ఎల్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ కూడా క్రైన్ నెంబర్ 4 వద్దకి ఖైరతాబాద్ బడా గణపతి చేరుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలలో ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం కూడా పోలీసులకి పెద్ద టాస్క్ కావడంతో కూడా ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసే నిమజ్జన తంతువులో ఒక పెద్ద టాస్క్ కూడా ముగిసినట్టుగా పోలీసులు భావిస్తారు. కాబట్టి ఈసారి ఎగ్జాక్ట్గా ఎక్కడ అవాంతరాలు చోటు చేసుకోకుండా భారీ విగ్రహం చుట్టుపక్కల ఉన్న కర్రల తొలగింపు కావచ్చు, టస్కర్ మీద కూర్చోబెట్టడం కావచ్చు, వెల్డింగ్ పనులు కావచ్చు, ఇలా అన్ని కూడా ఎక్కడ టైం బాండ్ షెడ్యూల్ ప్రకారం కూడా ఇటు ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సమన్వయంతో చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మరొక హాఫ్ అన్ అవర్లో కూడా అంటే ఎగ్జాక్ట్గా 7 గంటలకి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. 11 రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి కూడా గంగమ్మ ఒడికి చేర్చేందుకు అదే రీతిలో అదే తరహాలో కూడా లక్షలాది మంది భక్తుల సమక్షంలో శోభాయాత్రలో కూడా ఈసారి భక్తుల సంఖ్య భారీగా ఉండే అవకాశం నేపథ్యంలో కూడా శోభాయాత్రకు సంబంధించి కూడా భక్తులకి ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇక టస్కర్ భారీ ఒక్కసారి మనం 70 అడుగుల ఎత్తులో ఉన్న భారీ గణపతిని విగ్రహం ఏదైతే ఉందో కూడా సుమారుగా 40 నుంచి 50 టన్నుల బరువుతో కూడా తయారు చేసినట్టు పూర్తిగా ఇందులో ఎక్కువగా ఐరన్ వాడడం జరిగింది. వీటితో పాటు ఇనుపనారతో పాటు కేవలం కొంత ప్రకృతి సిద్ధంగా లభించే వాటిని మాత్రమే వినియోగించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరొక హాఫ్ అన్ అవర్ లో ఎగ్జాక్ట్ గా 7 గంటలకి గణేష్ శోభయాత్ర ప్రారంభం కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. మధు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.